10వ తారీఖు ఒక తీర్పు ఇచ్చింది నాంపల్లి కోర్టు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో, ఆయన గారి మర్డర్ కేసులో కొంత పాక్షికంగా దర్యాప్తుకి అంగీకరించింది అని చెప్తూ అప్పట్లో ఇచ్చిన తీర్పు మీద అప్పటి కాపీ ఒకటి తాజాగా బయటకు వచ్చిందట. మనము తిరుమల పర్యటనలో ఉన్నందున దాని గురించి చేయలేదు ఏది వీడియో. అయితే మనమే కాదు, ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాలో చాలామంది దాన్ని వదిలేశారు. కొంతమంది వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే వాళ్ళకి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి. విషయం ఏంటంటే ఆ తీర్పు ఏమని ఇచ్చింది అనేది సాక్షిలో భారీగా కవర్ చేసింది 2 days బ్యాక్. ఎందుకు? వివేక హత్య కేసులో సిబిఐ కోర్టు ఏ వ్యక్తి మరణించినా కూడా సమీప బంధువులు తెలియజేయడం సహజం. దానిని అది జగన్మోహన్ రెడ్డి అంటే ఈ నర్రెడ్డి సునీతారెడ్డి గారు ఏమని పిటిషన్ వేశారంటే జగన్మోహన్ రెడ్డి భారతీయుల పాత్ర మీద కూడా దర్యాప్తు చేయించాలి అని కోరారు. అయితే అది అవసరం లేదని నాంపల్లి సిబిఐ కోర్టు చెప్పింది. గుర్తుపెట్టుకుంటే ఇది సిబిఐ కోర్టు మాత్రమే చెప్పింది. అసలు ఈ కేసు సిబిఐ కోర్టుకి ఎలా వచ్చింది అంటే సిబిఐ కోర్టులో మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయండి ఈ కేసుని అన్నప్పుడు నర్రెడ్డి సునీతారెడ్డి గారు కోర్టు పట్టించుకోకపోవడంతోనో మరొక కారణంతోనో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు ఏమైంది? సుప్రీంకోర్టు ఈ కేసులో కింద కోర్టు ఎలా చెప్తే అలా నడుచుకోండి, ఆ తర్వాత అప్పటికి మీకు న్యాయం జరగలేదని మీరు భావిస్తే అప్పుడు మమ్మల్ని ఆశ్రయించండి అనడంతో కిందకి వెళ్ళేటప్పుడు కూడా కింద కోర్టుకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మీ దగ్గర ఉన్నవి ఏ ఆధారాలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి, విచారణ జరపాలా వద్దా అనేది అని ఒక ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ ప్రకారం నాంపల్లి కోర్టు ఇది పాక్షికంగా అని మన వాళ్ళు చెప్తున్నారు కదా, పాక్షికంగా విచారణ జరుపుకోవచ్చు అంటూ ఎవరో అర్జున్ రెడ్డికి సంబంధించిన సునీల్ యాదవ్ మధ్యలో జరిగినటువంటి సంభాషణల గురించి దర్యాప్తు చేసుకోండి అని ఇచ్చింది. అప్పుడే ఒక 2 రోజుల క్రితం బయటపెట్టింది అనమాట. ఏమని? ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విస్పష్టంగా తీర్పు వెల్లడించింది. 2 వారాల పాటు 20 గంటల పాటు వాదనలైన సిబిఐ కోర్టు 121 పేజీల సుదీర్ఘమైన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాని ప్రకారమే ఆ 121 పేజీల్లో ఏముందనేది ఇప్పుడు డీకోడ్ చేశారు. వివేకానంద రెడ్డి మధ్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిపై ఎలాంటి దర్యాప్తు అవసరం లేదు అని తేల్చి చెప్పేసింది. మరి ఇక సాక్షి ఏమని రాస్తుంది? ఏ వ్యక్తి మరణించినా కూడా ఇంక ఇదంతా రాస్తూ ఈ దెబ్బతో నర్రెడ్డి సునీతారెడ్డి కుట్రలన్నీ భగ్నమయ్యాయి, అసలు మర్డర్ చేసినటువంటి దస్తగిరి తరపున కూడా సిద్ధార్థ లోద్రా వాదిస్తున్నాడంటే ఏంటి అర్థం అని చెప్పేసి ఏవేవో రాసుకొచ్చారు. స్వయంగా కన్న తండ్రిని అంటే ఇవన్నీ మనం రోజు చెప్పేదే. ఇప్పుడు మర్డర్ చేసిన వాడు అప్రూవర్గా మారాడని చెప్పేసి వాడికి మద్దతుకు మనం ఎట్లా మాట్లాడతాం? అప్రూవర్గా మారేది కేసును ముందుకు తీసుకెళ్ళటానికి. అంత మాత్రం చేతనం వాడిని వదిలేయాలని ఎక్కడా లేదు. వదిలేస్తే వదిలేయచ్చేమో చట్టంలో ఉన్న ప్రొవిజన్ ప్రకారం. మనం బాధితురాలుగా మనం ఎందుకు వదిలేయాలి? కోర్టు వదిలేయచ్చు, మనం వదిలేయకూడదు కదా. అప్రూవర్ అది చెప్పాడు, దాని తర్వాత దశకు కూడా వెళ్ళండి అంటే కాస్త శాంటిటీ ఏర్పడుతుంది మన వాదనకి. కానీ నర్రెడ్డి సునీతారెడ్డి గారు అలా వాదించకుండా కేవలం ఈ కేసులో ఇంకా విచారణ చేయాలి, దీని వెనక ఉన్నది ఎవరో తేలాలి, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, ఈ వాదన ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఏం చేసిందంటే ఈ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు మళ్ళీ దర్యాప్తు జరగాలని వాళ్ళు రకరకాల అంశాలని లేవనెత్తుతూ ఇదిగో ఈ ప్రకారం చేయాల్సిన అవసరం లేదంటూ 2019 మార్చి 15 ఏదో హత్య జరిగిన రోజు ఉదయం 5:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ వచ్చిందంటూ చేస్తున్న ఆరోపణల మీద మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడింది. ఎలా అంటే ఇప్పటికే కాల్ డేటాలు మీరు పరిశీలించారు కదా, మళ్ళీ అవసరం ఏంటి అన్నట్లు. అట్లానే ఈ కేసులో మొదట దర్యాప్తు అధికారి జె శంకర్ని సిఆర్పిసి సెక్షన్ 160 కింద విచారించారు. వాంగ్మూలంలో జరిగిందంతా చెప్పారు. ఇప్పుడు మరి మళ్ళీ తదుపరి విచారణ ఎందుకు? భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని రక్షించడానికి హత్యకు బాధ్యత అంటే నేనే చేశానని చెప్పడానికి
గంగాధర్ రెడ్డి అనే ఆయనకి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇవ్వాలనుకున్నారు. అతని పాత్రపై విచారణ చేసినందువల్ల దర్యాప్తు చేయాలంటాన్ని కూడా పరిగణన చేసుకోలేము. అవినాష్ రెడ్డికి సునీల్ యాదవ్కి ఉన్న సంబంధం హత్యకు ముందు, తర్వాత వారి కదలికలకు సంబంధించి మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డు సేకరించి ఇప్పటికే పరిశీలించారు కాబట్టి హత్య జరిగిన రోజు ఎక్కడున్నాడు అనేది ఒక ఐపీడిఆర్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా విశ్లేషణ జరిగింది కాబట్టి ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం న్యాయవాది ఓబుల్రెడ్డి, భరత్ యాదవ్లు అవినాష్ రెడ్డికి సన్నిహితులు. ఇదంతా కేసు డీటెయిల్లో అక్కడ వాళ్ళు వేసిన పిటిషన్లో తీర్పిచ్చిన దాంట్లో ఉంది. ఎంవి కృష్ణారెడ్డి పోలీసులు ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఓబుల్రెడ్డి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీద దర్యాప్తు చేయాలి, ఓబుల్రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాలంటే కుదరదు అనే మీ అనుమానాలని ఆధారంగా మేము తీసుకోలేము అని చెప్పి కొట్టేసి, అలా ఇచ్చిన దాని మీద ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? సునీతారెడ్డి గారు హైకోర్టుకో సుప్రీంకోర్టుకే వెళ్తారు మళ్ళీ. సింపుల్ కదా ఇది. ఈ మాత్రం తెలియకుండా తేలిగుట్టిన దొంగల్లాగా చాలామంది దీని మీద మాట్లాడట్లా. నిన్న మొన్నటిదాకా సెప్టెంబర్లో దొరికేస్తారు, అక్టోబర్లో నరికేస్తారు, డిసెంబర్లో మూసేస్తారు అనుకుంటా ఒక శ్రీ జగనోద్ధరణ మూర్తిగాడు తెగ మాట్లాడేవాడు కదా. మరి ఇప్పుడు ఆయన ఎందుకు నోరు మూసుకున్నాడు ఈ ఐటెం మీద? మోడినట్టే, ఢిల్లీలో మోడినట్టే అంటూ మనం కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు అదో రేంజ్కి తీసుకెళ్ళినప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా దాని అవుట్కమ్ గురించి కూడా చెప్పాలి కదా. మధ్యలో వదిలేయటం ఎందుకు? డ్రాప్ చేయకూడదుగా. ఇప్పుడు దానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళ ముందు ఆప్షన్లు ఏం చేయాలంటే వీళ్ళు అనుకుంటున్నారు, అసలు దర్యాప్తు సంస్థలు తదుపరి దర్యాప్తు ఎట్ట చేయాలి, ఏం చేయాలనేది వాళ్ళ విచక్షణ. కోర్టు ఎట్లా చెప్తుంది, ఫలానా అంశానికే పరిమితం చేయాలని నిర్దేశిస్తుందని నిపుణులు అంటున్నారంట. ఆంధ్రజ్యోతి రాసి ఇది కరెక్టా? అసలు ఆంధ్రజ్యోతి వారు రాసినది కరెక్టా? ఆంధ్రజ్యోతి వారు ఇది కరెక్టా? మీరే కదా కోర్టులో పిటిషన్ వేసింది దర్యాప్తు సరిగా జరగలేదు, మొత్తంగా జరగాలని. మరి దర్యాప్తు సంస్థకి ఆ విచక్షణ ఉందని ఇప్పుడే కదా అంగీకరించారు. మీరు ఎలా చేస్తారు? ఒకే అంశానికి పరిమితం కావాలని, ఈ తీర్పు కరెక్ట్ కాదేమో అని అంటున్నప్పుడు మరి అంతకుముందు జరిగిన దర్యాప్తు కూడా సరిగ్గా జరగలేదు అని దర్యాప్తు సంస్థల మీద నెపం ఎలా నేడతారు? మరి ఈ పిటిషన్లోనే అదే కదా ఉంది. ఫలానా అంశాలకే పరిమితం చేయాలని ఎలా అనుకుంటారంటున్నారట ఎవరు? కోవిదులు. మరి నా రెడ్డి సునీతారెడ్డి గారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలనుకుంటున్నారంట. అది ఖచ్చితంగా జరుగుతుంది. అసలు ఈ కేసులో 2వ నిందితుడు సునీల్ యాదవ్కు తమ్ముడు కిరణ్ యాదవ్, 7వ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడైన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి. ఈ అర్జున్ రెడ్డి గారిని ఎన్నో మొన్న అరెస్ట్ చేశారు వేరే కేసులో. ఇప్పుడేంటి రుద్దుతారన్నమాట ఈ కేసుకు సంబంధించి అక్కడ అరెస్ట్ చేసి. ఈ ఒక్క అంశం మీద మాత్రమే దర్యాప్తు చేయాలని, సప్లిమెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని మొన్న 10వ తారీఖున ఇచ్చారు తీర్పు. అయితే ఆ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాలని సునీతారెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి వారు చెప్పారు. ఇలా దర్యాప్తు చేయాలా వద్దా అనే విషయాన్నే కోర్టు నిర్దేశించాలి తప్ప ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనే దర్యాప్తు సంస్థను నిర్దేశించకూడదు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే నిపుణులు ఇదే లాజిక్ని ఇదే పిటిషన్కి ముందు అన్వయించాలి కదా. కోర్టుకి ఎలా వెళ్తారు మీరు? దర్యాప్తు సంస్థ చేస్తుంది కదా, కోర్టు ఎలా చెప్తుంది ఇలా చేయాలి అలా చేయాలని అని అదే లాజిక్ వర్తిస్తుంది కదా. A8లో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణలో భాగంగా అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సిబిఐకి నిర్దేశించగా ఆ తీర్పుపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే అట. ఇందులో తప్పే ఉంది? నన్ను ఏమని అడుగుతున్నారు, లిఖితపూర్వకంగా రాయండి అంటే తెలంగాణ హైకోర్టు, దాని మీద సుప్రీంకోర్టు ఎందుకు మండిపడుతుంది? నన్ను అడిగే ప్రశ్నలు నాకు ముందే రాసి ఇవ్వండి, నేను ఆన్సర్లు చెప్తాను అంటాం తప్పెలా అవుతుంది? ఆ వెసులుబాటు కోర్టు కల్పిస్తుంది నిందితుడికి కానీ ఆరోపణల బాధితుడికైనా సరే. దర్యాప్తు ఎలా అంటే ఆ లాజిక్ చూడండి, దర్యాప్తు ఎలా చేయాలో సంబంధిత ఏజెన్సీకి నిర్దేశించకూడదని అప్పటి సిజై ఆదేశించారట. ఇది ఈ హైకోర్టు ఇలా లిఖితపూర్వకంగా. దానికి దీనికి లంక్ ఎక్కడ? అంటే మనము ఏదో అనుకుంటాం, ఏదేదో చేసేద్దాం అనుకుంటాం, కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మళ్ళీ దర్యాప్తు జరిగిన ఒరిగేదేమిటి అనేది మనం వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న, అభిప్రాయం.
ఎందుకంటే ఎవరో శక్తులు ఏవో శక్తులు అడ్డుకుంటున్నాయి, ఎవరి దాకో దర్యాప్తుదారుకు వెళ్ళకూడదు అనుకుంటే ఆ శక్తులన్నీ ఇప్పటికీ సజీవంగా వారి వారి పాత్రల్లో అధికార పీఠాలు అలానే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు జరిగినా ఏమవుతుంది? ఫైన్, దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. సునీతా రెడ్డి గారి పిటిషన్ సుప్రీంకోర్టు హైకోర్టు ఓకే చేసి రైట్ మీరు చేయండి అని సిబిఐకి ఇవ్వనేయండి. బట్ ఇక్కడ సిబిఐ మేము చేయాల్సిందంత చేసేసామని ఫస్ట్లోనే చేతులు దులుపుకోవడం కాదు, మా పని పూర్తయింది అని చెప్పినప్పుడు లేదు లేదు మీరు ఇంకా చేయాల్సిందే అంటే కోర్టు వారిని అడిగింది మీరు చేస్తారా చేయరా అంటే మేము చేయాల్సింది చేసాం, మీరు చెప్తే మళ్ళీ చేస్తామండి. అంతకుముందు ఏం చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఇక్కడ పలానా అంశం వరకు చేయండి, మీరు ఇదంతా చేశారు కదా, పూర్తి చేశారు కదా అని కోర్టు అంటే లేదు లేదు మీరు ఎలా చెప్తారు, అలా కొంతవరకే చేయాలని మొత్తం చేయాలి కదా అన్నారనుకోండి, హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో కూడా వాదన చెల్లకపోతే సుప్రీంకోర్టులో ఎక్కడో చోట ఖచ్చితంగా దర్యాప్తు చేయనండి అనే తీర్పే వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డి గారికి షాక్ అయిపోద్దా? అవదు కదా. మరి ఇప్పుడు ఈ తీర్పు వచ్చినప్పుడు వాళ్ళకి రిలీఫ్ దక్కనప్పుడు అప్పుడు మాత్రం షాక్ ఎలా అవుతుంది? సింపుల్ లాజిక్.